Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో బుర్ఖా ఎపిసోడ్ ఇప్పుడు కొత్త పంచాయతీకి దారితీసింది. ఒక పోలింగ్ బూత్ లో బుర్ఖాలు తొలగించాలంటూ ముస్లిం మహిళలని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కోరడం వివాదాస్పదమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిర్యాదుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ స్పందించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. బుర్ఖాలు తీయాలని ముస్లిం ఓటర్లని కోరటాన్ని మాధవిలత సమర్థించుకున్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. కేసులను తాను లెక్క చేయబోనన్నారు. హైదరాబాద్ లో బోగస్ ఓట్లకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తానన్నారు ఆమె. ఇక బోగస్ ఓట్లపై సీఓ వికాస్ రాజ్ కి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. బోగస్ ఓట్లు తీసేస్తామని చెప్పి తొలగించలేదన్నారు. కానీ బీజేపీకి ఓటు వేసేవారి ఓట్లు మాత్రం తొలగించారని ఆరోపించారు ఆమె. ఇక ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు మాధవిలత. అసలు నేను కేసులు లెక్క పెట్టుకోవడంలో నా టైం వేస్ట్ చేసుకోలే తల్లి. ఈ టైంని నేను ఎన్ని ఓటర్లు డిలీట్ అయినాయో దాని మీద పెడతా. ఇది ఎందుకమ్మా లెక్క పెట్టడం? ఈరోజు కావాలంటే ఇంకో 1/2 డజన్ వేస్తారు వాళ్ళు, రేపు కావాలంటే ఇంకొక 1/2 డజన్ వేస్తారు. దీనికి ఏమన్నా న్యాయం పాడు ఏడ్చింటేనా? ఈ చెత్త పని నాకెందుకు తల్లి? కావలసిన వేసుకోమను. స్త్రీలని కూడా చూడకుండా విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ లేవమ్మా ఇక్కడ. వందలలో గూండాలు వచ్చారు, ఎన్ని సందులలో గూండాలు వచ్చారు, అన్ని వీడియోలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇక్కడ స్త్రీకి సంరక్షణ లేదు అంటే నాకే లేదే, ఇంకెవరికి ఉంటుందమ్మా సంరక్షణ? ఇట్లాంటి గూండా రాజ్యం నడుస్తుంది తల్లి, ఇది గూండా రాజ్యం అమ్మా. అసలు నేను కేసు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, హైదరాబాద్ పాత బస్సులోని అనేక పోలింగ్ కేంద్రాల్లో నిన్న అసౌద్దీన్ ఓవైసీతో పాటు మాధవిలత కూడా తనిఖీలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే పదే బోగస్ ఓట్లు వేస్తున్నారనే సమాచారం రావడంతో మాధవిలత స్వయంగా వెళ్ళి అక్కడ కొంతమంది మహిళల్ని అయితే ఎవరైతే రిపీట్గా ఓట్లు వేస్తున్నారనే సమాచారం వచ్చిందో వాళ్ళపైన బుర్ఖా తీసి ఐడి కార్డు చెక్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్కడనే మాధవిలత పైన ఒక పెద్ద కాంట్రవర్సీ వివాదం అయితే తలెత్తిన వివాదం. అక్కడ ఒక మాధవిలత పైన కూడా కేసులు నమోదైంది. మరోపక్క ఏదైతే బోగస్ ఓట్లు ఉన్నాయో దానికి తొలగించాలనేసి ఎలక్షన్ అధికారికి మేము ఫిర్యాదు చేస్తే అసలు ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఓట్లు తీసేశారు, చాలా వరకు బీజేపీ పార్టీకి వేసిన ఓట్లు తొలగిపోయాయనేసి పదే మాధవిలత గతంలో కూడా చెప్పారు. నిన్న కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. నేను పాత బస్సులో బోగస్ ఓట్లు తొలగించే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. సాధారణంగా ఇలాంటి పోరాటాల్లో నా పైన కేసులు నమోదవుతుంటేనే ఉంటాయి, కానీ నా పోరాటం మాత్రం ఆగదనేసి మాధవిలత అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఎంఐఎం పార్టీ మా ఓట్లు కూడా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మా ఓట్లు వేసే అవకాశం ఇవ్వలేదు, అనవసరంగా బీజేపీ అధికారులు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసిందనేసి కూడా పదే ఎంఐఎం పార్టీ కూడా చెప్పొస్తుంది. కానీ ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం కూడా చూసుకుంటే బుర్ఖా వివాదం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కొంతమంది బోగస్ ఓట్లు ఎవరైతే వేయడానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే నేను అధికారులకు ఫిర్యాదు చేసి అక్కడ ఉన్న అధికారుల సిబ్బంది కూడా చెప్పాను, వీళ్ళు రిపీట్గా ఓటు వేస్తున్నారు, వాళ్ళని తనిఖీలు చేయమని చెప్పాను. అంతే మాత్రం ఎవరి ముస్లిం మహిళను నేను ఇబ్బంది పెట్టలేదనేసి మాధవిలత అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన మాధవిలత వర్సెస్ ఓవైసీగా మారింది. దీనిపైన మాధవిలత పదే అయితే చెప్పుస్తున్నారు, కానీ ఓవైసీ మాత్రం ఎక్కడ దీనిపైన స్పందించలేదు. కానీ మాత్రం అయితే ఎంఐఎం పార్టీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. మా పోలింగ్ శాతం నేను ఎక్కడ ఎక్కువగా జరగలేదు, కొంత ప్రాంతాల్లో అయితే అధికారులు అనవసరంగా ఇబ్బందికి గురి చేశారు, అందువల్ల ముస్లిమ్స్ ఓటు వేయడానికి ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేదని కూడా ఓవైసీ పార్టీ అయితే చెప్పుస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో ఎన్నికలు వచ్చినా కూడా చాలా పెద్ద సంఖ్యలో క్యూలో ఉండి ఓట్లు వేసే జనం నిన్న మాత్రం ఎక్కడ మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ ప్రజలు ఓటు వచ్చి స్వయంగా వేసే పరిస్థితి కనిపించలేదు. ఎంఐఎం పార్టీ నేతలు తలుపులు తట్టి ప్రజల్ని ఓటు వేయమనేసి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ సాయంత్రం వరకు ఆశించిన స్థాయిలో అయితే పాత బస్సులో పోలింగ్ జరగలేదు. కానీ మొత్తం వ్యవహారంలో మాధవిలత పోరాటంగా ఏ విధంగా ఎన్ని విధాలుగా ఎన్ని ఎపిసోడ్లు తెరపై తీసుకొస్తుందో వేచి చూడాలి. రైట్, థాంక్యూ నూర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.